ఉన్నోళ్ళ మీద చూపించాలి ప్రతాపం, కానీ లేనోళ్ళ మీద చూపిస్తే ఎట్లా మేడం? ఏదో పుట్టికి ఎట్లా రెట్టాడితే అని దొక్కాడదు మాకు. అసలు మీద ప్రతాపం చూపించి మొత్తం ఆగం చేసారు. గ్యాసులు ఇప్పిస్తాను, గ్యాసులు మోసం చేసిండు. మా తోటి గరీబులతోటి మా రైతులతోటి ఓట్లు వేయించుకొని మన అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. తెలుసా కేసీఆర్ ఉన్నామన్నా 2000 పింఛన్ చేసిండు మాకు. రేవంత్ రెడ్డి ఓడిపోయాలి అసలు వచ్చే సంవత్సరం ఇక గెలిపోదు. అసలు ఆయన ఉంటే ఊరు మొత్తం చచ్చిపోతారు మనుషులే. పెద్ద పెద్దోళ్ళకి ఏదైనా అయితేనే వస్తుండే, మన కదలము పోము, పోతే పానాలన్నా పోండి. ఈ శరీరాన్ని దాస్తాం, 2 రోజులు వస్తాం. చెప్పకుండా చేయకుండా వచ్చి సడన్ గా తీసేస్తే మాకు ఏముంటది, ఆస్తులు ఉంటాయి, అక్కడ ఏముండవు తెలుసా? అదేముండవు, చిన్న చిన్న దాంట్లో ఏముంటాయి, గిన్నెల చెంబులు ఉంటాయి, అంతే అన్ని పోయినాయి. అందులో ఏమొస్తాయి? ఓట్లు వేసినందుకు గెలిచినావు అనుకో, మాకు సాయం చేయి. నువ్వు చెప్పినట్టు ఏదేదో చెప్తావా, ఏదేదో చేసినావు, అవన్నీ ఏది చేస్తలేవుగా. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా హైడ్రాకి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు. సో బుల్డోజర్లో వచ్చి ఇవన్నీ కూలగొట్టడం జరిగింది. వాళ్ళు కూలీనాలి చేసి కష్టపడి, ఒక్కరోజు కూలి కోసం కష్టపడి వాళ్ళు కట్టుకున్న గుడిసెలను కూడా కూలగొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తాం. కేసీఆర్ ఉన్నామన్నా 2000 పింఛన్ చేసిండు మాకు. కేసీఆర్ 200 పింఛన్ కలిసి చేసిండు, 200 పింఛన్ చేసిండు, 2000 పింఛన్ చేసిండు కేసీఆర్ అన్న. కొంచెం రేషన్ కార్డు ఇప్పించిండు కేసీఆర్ అన్న. ఎన్ని సంవత్సరాలు? మేము 50 ఏళ్ళు అవుతుంది వచ్చి, 50 ఏళ్ళు. నాకు కొత్తగా పెళ్లి అయినప్పుడు ఈ ఊరికి వచ్చినంటే మాదాపూర్ కల్ కంపెనీ ఎంత పెద్దగా అయింది, ఈ ఊరు ఎంత పెద్దగా అయింది. కైతలపూర్ అడవి, కైతలపూర్ అడవి, ఇది మొత్తం అడవి, ఇది ఊరు అడవి, తండ అడవి, మొత్తం అడవి. ఇదంతా అట్టకెళ్ళి పోవాలంటే తుంగ పోవనికే, ఇదంతా కచ్చేరాడు, ఏ రోడ్డు ఇంకా లేదు. ఇదంతా చెరువు కట్ట, ఇదంతా చెరువు. అప్పుడు ఈ కట్ట మీదకి వెళ్ళి పోవాలంటే ఉత్సవం పడుతుండే. 3 గంటలకు 4 గంటలకు 3-4 పోతుంటే వచ్చి కళ్ళు తాగానికి. మేము రైతులు కళ్ళు తాతాం. అప్పుడు ఇంకా వైద్యరాజ్ దగ్గర ఉన్నప్పుడు 60 రూపాయలు కొట్ట పెట్టిండు. వీళ్ళు ఎక్కినాక 150 రూపాయలు 200 వేసిండ్రు. వేసిన మాకేం న్యాయం చేసిండ్రు అమ్మ ఇల్లు న్యాయము. మేము మాదిరి సమానంగా ఇక్కడికి వెళ్ళి కదలము పోము, పోతే పానాలన్నా పోను. ఈ శరీరాన్ని దాస్తాం, 2 రోజులు వస్తాం. ఇంతే. ఆ వినాయకులు లేకపోతే ఆడోళ్ళంతా ఎట్లా పోతున్నారు, వాష్రూమ్ ఎట్లా పోతున్నారు, స్నానాలు ఎట్లా చేస్తున్నాం? తానాలా ఆ ఉట్టి చీరలు పుట్టినా కట్టుకుంటున్నాం. ఒక్కరోజు తాను చేయకుండా ఉండదు. ఉన్న ఇది 10,000 జీతాలు వేసుకుంటుంది. ఆ జీతాలు ఇటా పోయినాయి. కూలి పనికి వస్తుంది, కూలి పనికి తెలుసుకోకుండా ఏరలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఏం పెట్టుకోవాలి? ఆ కంట్రోల్ బియ్యం అయ్యాయంటే 15 రూపాయలకి వేసుకుని తింటుంది. అవి వీటలేవు ఇప్పుడు, అవి వీట అయిపోయినాయి. అన్ని కుమరిచ్చిండ్రు అందులో. ఏమనుకుని తినాలి? ఇప్పుడు ఏమనుకుని తినాలి? మా పిల్లలకి ఏం పెట్టుకోవాలి? ఇగో కడుపులో పేగులు లేవు మాకు, నమ్ముతానమ్ము తెలుసా. వర్లి మాట్లాడి వండుకొని ఇంకేమన్నా అంటే ఆ కట్టెలు వస్తే నానిపోతే అసలు అంటలేవు. మా బాగా చెప్పుకొని ఇంకా రాకుండా ఉంది. ఇంత కష్టపడతాం మా రైతులం. రేవంత్ రెడ్డి దయస్తలేదా, పుణ్యం వస్తలేదా? అంతా పుణ్యం, అంత ధర్మదాయం చేస్తుందా రేవంత్ రెడ్డి? మాతోటి అక్కల చెల్లెళ్ళ బదిగుచ్చి అది ఇచ్చి ఓట్లు ఇచ్చుకొని మా రైతులు ఓట్లు అయింది. ఏరికలు గెలుస్తున్నారు రేవంత్ రెడ్డి గెలుస్తున్నా. మేము అదే కేసీఆర్ గెలిచింటే ఓట్లు మాకు న్యాయం చేయకుండా కేసీఆర్. అది మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, ఎవరు మోడీసార్ అయితే అన్నాడు, మీరు గెలిపిస్తాం మీకు చూపిస్తాం అన్నాడు. ఏం చూపించారు? మాకు ఉన్నానికి ఏం చూపిస్తారు? ఉన్నాక మాకేం చూపిస్తారు? మాకు చూపిస్తారు ఏమన్నా? మాకు చూపించి మాకు చెప్పింది రామలమ్మ మీకు గిడ ఉంది, తలం గిడ ఉండండి అని మీరు చూపిస్తారు. మీ దాని మీద బతికినాము మేము. మాకు చిన్న 60-60 గదాలు చదువుతాయి. ఓల్డ్ జాగిచ్చి మేము దానిలో మేము గుర్తులేసుకొని బతుకుతాం కదా మేము. మాకు ఇప్పుడైనా చూడం మేడం, మాకు నీకు చేత కాకపోతే మాకు 60-60 గదాల జాగా ఏదైనా చూపించండు మాకు, మా పిల్లలకి. అంతే. మాకు ఎక్కువ ఆస్తి వద్దు. అదే తలంలో మెయిన్ మా పిల్లలు గుడిసెలు వేసుకొని బతాం. అంతే సంతోషం మాకు చాలు. నిన్ను మళ్ళీ ఓటేసి గెలిపించాలంటే గెలిపిస్తాం. అంతే. వేస్తాం ఓటు. మేము ఏంటంటే వేసాం. మాకేడన్నర గదాలు జగనన్న చూపిను, ఏ మూలకన్నా చూసి మేము ఉంటాం పోయి. కానీ మా పిల్లలకు మాకు అన్యాయం చేసినాం అంటే ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు న్యాయం కాదు. పోలీసులు గిట ఎట్లా సామాను ఇట్లా ముట్టుకొని కొడతారు పోలీసులు. ఆడళ్ళు ఇట్లా బట్టి నొక్కుతుండ్రు, ఇట్లా బట్టి నొక్కుతూ దొబ్బుతారు. మేము లామున్నాం అసలు కాలు దారే దబ్బున కింద పడుతుంది. ఇప్పుడు కూడా గంజి వస్తురా, కొడుకులు చూస్తుండ్రా. మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? ఎవరు చేసి పెడతారు? మాకు మొగోళ్ళు ఉండరు చేసి పెట్టినకే. మేము 2 మూడలు ఏ కష్టం చేస్తాం? 400 రూపాయల కూలి. ఆ 400 రూపాయల కూలి మా పిల్లల్ని బతికిస్తాం. మేము పడతాం. ఇంత బాగా వాడుతున్నాం మేము. ఇంత బాగా వాడుతుంటే గిట ఏది కలిగిన అవసరం లేదు రేవంత్ రెడ్డికి. రాలే అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి.
అన్యాయం చేసి మళ్ళీ ఇంతవరకు తెచ్చినందుకు ఈ రోజులో పడ్డాము. ఇప్పుడు ఏడ వండుకోవాలి నైట్కు మేము. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి కూల కొట్టి చచ్చిపోయిన వాళ్ళు నిన్నలేస్తాం. ఇక ఇప్పటికి 2 సార్లు రోడ్డు మీద అదే పని చేసారు, బిల్ చేపేసిండ్రు కులగొట్టి మమ్మల్ని అన్యాయం చేసి. మాకు అప్పుడు ఇంత పూర్తి మేము తెలుసుకోలేము. అప్పుడు మేము పోయేదాం మస్తు కొట్లాడినాం, అప్పుడు కాడినాం. మళ్ళీ ఆడేసుకుంటే ఎలగొట్టిండ్రు. మా జాగాలు అని కబ్జాలు వేసుకుని మా జాగాలు అని ఎలగొట్టిండ్రు. ఎలగొట్టిండ్రు. ఈడ ఎవరి కాళ్ళు ఆనకాను ఈయన జాగా ఆన్ జాగా అంటే ఈడ వేసుకున్నాం. ఏమనుకో ఈడ వేసుకొని 2 కిలోలు తీసుకుంటా వేసుకుంటా కరెంటు బిల్లు కట్టుకుంటే వేసుకుని ఈడ కొట్టిండ్రు. మేము మా పిల్లలు కష్టం చేస్తే 10 రూపాయలు వస్తాయి కదా. మా పిల్లలు దక్షిణ పట్టుకుపోయేది ఎన్నికే ఏంటి లేదు. హాస్టల్ వేస్తాడంట, కట్టుకుపోయి హాస్టల్ ఎన్నికే పిల్లలు కట్టుకోతారు అంతే. అందుకు రేవంత్ రెడ్డి అందుకు వైపిండి రేవంత్ రెడ్డి చదివిందని చెప్పలేడు. చదివిండమ్మా, మీరు సగం పైసలు వేసుకోండి, మేము సగం పైసలు వేసుకుంటాము, మీరు గవర్నమెంట్ వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోండి అని మాకు చెప్పలేడు రేవంత్ రెడ్డి. పట్టుకుపోయి హాస్టల్లో మాకు మా పిల్లలకి మొక్కలు తీసుకుని రాసుకుని ఇంకే హాస్టల్ వేస్తాడంట. మొత్తం అట్లా చేసిన రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఓట్లు వేసినందుకంటే ఇంకా ఆయన అట్లా వేసిండు. మళ్ళీ జీవితంలో ఒకటి గుర్తించిపోయింది ప్రేదలమైన. నిన్న సంది వస్తురు పోతురు 3 రోజులు అయ్యా కానీ ఎవరి వల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చి గిట్లా మీకు బియ్యమో ఇంకేమైనా ఏమీ లేరు, అన్ని కూలగొట్టిపోయారు. ఇంకా మళ్ళీ మేమే వేసుకుంటున్నాం. ఏం చేద్దాం, ఎక్కడ పోవాలి అంటే మళ్ళీ వేసుకుంటున్నారంటే మళ్ళీ వచ్చి కూలగొడితే ఈసారి వచ్చి కూలగొడితే ఎట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఇప్పుడు ఎక్కడ లేక మళ్ళీ వేసుకుంటున్నాం. ఎటు వెళ్ళిపోవాలి? ఒక్కసారి వెళ్ళిపోంటే ఎడికి వెళ్ళిపోవాలి? దిక్కులే దివాన్ లేదు ఏడా పోవంటే ఎటు పోతారు పోవంటే. ఇంకే ఇక్కడ వాళ్ళు ఏం వేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 9 సంవత్సరాలు. ఇది కొన్నారా జాగా మీద? ఉన్నారంటే ఉన్నాం, కొంతమంది ఉన్నామంటే పేద ప్రజలు కాబట్టి ఉన్నోళ్ళ మీద చూపించాలి ప్రతాపం. లేని వాళ్ళ మీద చూపిస్తే ఎట్లా మేడం? ఏదో పుట్టికి అట్లా రెట్టాడితే అని డొక్కాడదు మాకు. అసలు వాళ్ళ మీద ప్రతాపం చూపించి మొత్తం ఆగం చేసేది. కబ్జా చేసిన వాళ్ళది తీసుకోకుండా ఇక్కడ గరీబోళ్ళది ఎందుకు తీసుకుంటున్నారు, గరీబోళ్ళది ఎందుకు కూల్ చేస్తున్నారని కూడా వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు. వారు మళ్ళీ కూల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఈసారి మళ్ళీ వస్తే మాత్రం వేరే దగ్గరికి పోయే పరిస్థితిగా అనిపిస్తుంది మనైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితులను అయితే హైడ్రాకి సంబంధించిన బాధితులు అయితే ఇక్కడ బేగంపేటది ఈద్గా జమీన్ ఎక్కడ పోయింది అది అడగండి. గుట్టాల బేగంపేట్ 90 ఎకరస్ 3 గుంటలు అది ఎక్కడ పోయింది? సో వీళ్ళు అన్నట్టుగానే అది ఎక్కడ పోయింది, ఎవరు కబ్జా చేశారని కూడా గవర్నమెంట్ కి తెలుసు. అదెందుకు బయట పెడతలేదని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న పూరి గుడిసెలు ఏడ్చుకున్న వాళ్ళని వెంట పడుతున్నారు కాబట్టి అక్కడ విజాలు కట్టుకున్న పరిస్థితి ఏంది, వాళ్ళు ఇక్కడ లేనోళ్ళ మీద పడ్డారని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో మనం పూర్తిగా విజువల్ చూడొచ్చు. మా ఇంట్లో బియ్యం గిన్నెలు లేవు. ఆ బియ్యం అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, నూనెలు వలిపోయినాయి, బియ్యం గుమ్మలు అన్నీ అన్నమైనాయి. ఆకలి అవుతుంది. మా పరిస్థితి ఏంది? ఒక్కడి కూడా రాలేడు. ఈ ఎలాడికి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఎలాడికి 4 రోజులు కులగొట్టి ఆదివారం వెళ్ళి ఎలాడికి 3 రోజులు అవుతుంది కులగొట్టి. అన్నం తినకుండా ఏం రేవంత్ రెడ్డి ఆయన గెలిచి కూర్చొని మళ్ళీ ఆగలి లేపి మొత్తం కొడుకు మొత్తం ఆగలి లేపినాడు. రేవంత్ రెడ్డి నోడిపియాలి వచ్చే సంవత్సరం. రేవంత్ రెడ్డి నోడిపియాలి అసలు వచ్చే సంవత్సరం. ఇక గెలిపోదు అసలు. ఆయన ఉంటే ఊరు మొత్తం చచ్చిపోతారు మనుషులే. వచ్చారు 6 గంటలకు అట్లా వచ్చారు. ఫస్ట్ ఆ పెద్ద బిల్డింగ్ అవి గులగొట్టు కూడా వచ్చారు. అయితే తర్వాత ఫస్ట్ మాకు ఏం చెప్పారు అంటే ఇక్కడికి వచ్చారు, గణేష్ కాడ కూర్చారు. ఇంకా అది గుర్చల జోలికి అయితే ఏం రారని చెప్పారు. ఇంకా అదొకటి గులగొట్టినాక అవతల పక్క హోటల్ కొట్టిరు. అవతల పక్క బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కూడా కొట్టిరు. బిల్డింగ్ కొట్టిరు. అక్కడికి వెళ్ళి చిన్న చిన్న రేకుల చెట్టు లాగా పెద్ద పెద్ద ఉంటాయి కదా గోదాములు, మేము ట్రాక్టర్ వర్క్ చేస్తాము. ఇంకా రేకుల చెట్లు మొత్తం గులగొట్టుకుంటూ వచ్చారు. మాకేమో చెప్పలేరు. ఇంకా సడన్గా వచ్చేసి జేసీబీ అది పెట్టేసి ఇంకా దన్న సామాన్లు తీసుకోవాలి లేకపోతే తీసేస్తేనే అంటే దన్న తీస్తేనే ఎవరు. ఇంకా ఆ సామాన్లు అన్నీ అట్లనే పోయినాయి. సగానికి సగం సామాన్లు అట్లనే పోయినాయి. ఇంకా మొత్తం సామాన్లు ఏం పనికిరావు. ఇంకా సామాన్లు బియ్యం గియ్యం అన్నీ అట్లనే మొత్తం అట్లనే పోయినాయి. ఇంకా మళ్ళీ గురిసెలు వేసుకున్నాము. ఇంకా మొత్తం మొన్న ఇంకా ఫస్ట్ లాగానే చేసుకుంటున్నాం. ఇంకా అంతే. మళ్ళీ వచ్చి గుల కొడితే ఇంకా చూడాలి. ఇంకా మళ్ళీ వచ్చి గుల కొడితే ఇంకా ఉంటుంటాం పోతాం అంతే. అంతకు మేము చేంజ్ చేస్తాం. మళ్ళీ అయితే ఏమి వేయము అనుకోరు. ఇక మళ్ళీ ఏమి వేయం. ఇంకా పోతాం. ఇది ఒక్కసారి అయితే వేసినాము, మళ్ళీ అయితే ఏమాక. ఇక ఫస్ట్ అది బిల్డింగ్ కులగొట్టిరు. వీడు ఐపీ కులగొట్టరు. వీళ్ళు ఏమన్నారు, వీటిని ఏమనమన్నారు. వీడికి వచ్చిర్రు. అన్న బంగారం ఉంది,
బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎటా బతకము మేము మట్టికి ఇటు ఏమని నింపుకుంటాం. 100 రూపాయలు ఎవరు పోసాయి మాకే. మేము ఇప్పుడు ఏడో ఉండాలి, ఈడ ఆనకి ఈడ అనుకున్నాం నైటు మొన్న నిన్న అన్నీ. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరు రాలే మిమ్మల్ని పరామర్శించడానికి, మీకు ఏమైనా హెల్ప్ కానీ ఏం కానీ చేయడానికి ఎవరు రాలే మాకు. అసలు ఏం చెప్పి వాళ్ళు ఏమన్నా అంటే ఇవి ఉంటే అట్లే ఏం పోవని చెప్పారు. వచ్చి ఇట్లా ఇంకా కూల కొడుతున్నారు అన్నీ. అందులో అమ్మాయిలు చిన్న చిన్న వాళ్ళు అట్లే మొత్తం కూల కొట్టారు. ఒకళ్ళు వర్షం సైడ్ ఉంటారు గీడినేం అనుకుంటున్నాం. ఇక కొంతమంది మొన్న ఒక రోజు వర్షం పడ్డా చూడు, ఆ రోజు అయితే వానాలని ఇక్కడనే గణేష్ ఇంకా వాన పడ్డప్పుడు ఏమో గణేష్ గుడిసెలకు పోయినాము. ఆగ్రా వాన పడ్డప్పుడు గణేష్ గుడిసెలకు పోయినాము. ఇంకా తర్వాత తగ్గినాక మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడనే ఇంకా బొంతలాన్ని ఇక్కడ మడుచుకొని నేనే వండుకున్నాం. ఇంకా మళ్ళీ తెల్లారైతే ఇంకా మళ్ళీ వాన పడతామని చెప్పి మళ్ళీ కవర్ కప్పుకున్నాము. కవర్ కప్పుకొనే ఉన్నాం. ఎవరైతే రాలేరు, ఎవరు వస్తారు అక్క, ఎవరు రారు. మనసు ఉన్న జోలికి ఎవరు వస్తారు? పెద్ద పెద్ద వాళ్ళకి ఏదైనా అయితేనే వస్తుండే, మన జోలికి ఎవరు వస్తారు చెప్పి అట్లా మేము చెప్పేసి చాలా మాట్లాడినాం. ఆల్రెడీ చాలా మాట్లాడినాం. ఈ రోజు మేము మళ్ళీ అడిగి రాదే ట్యాంక్ మూడు దగ్గరికి కూడా పోయినాం. ఏది రాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నది ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు ఇక్కడికి. సో మీరన్నా పోయి హెల్ప్ ఏమైనా అడగడం ఏమైనా జరిగింది? ఏం జరగలేదు. మేము పోదాం అనుకున్నా కానీ ఎవరు మా దగ్గరికి రావడానికి అసలు రావట్లేరు ఎవరు. మేము మహబూబ్నగర్ మొత్తం సొంతం ఇక్కడనే. 20 సంవత్సరాలు మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఇంతకుముందు వేరే కాడ ఉండి ఇక్కడ వచ్చి మేము 9 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే ఇట్లా కాలే. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనే ఇట్లా అవుతుంది. మళ్ళీ ఎందుకు అవుతుందో ఏం కథనో తెలియదు. కానీ మేమేమనుకుంటున్నామంటే మాకు వచ్చిన పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. చెప్పి చేయండి, ఎవరొద్దన్న చెప్పితే మాకు ఒక మాట చెప్తే తీయకపోతే తప్పు. చెప్పినాక కూడా తీయలేము అంటే అది ఒక లెక్క ఉంటుంది. కానీ చెప్పకుండా చేయకుండా వచ్చి సడన్గా తీసేస్తే మాకేముంటుంది, ఆస్తులు ఉంటాయి ఏముండవు తెలుసా. అదేముంటుంది చిన్న చిన్న దానిలో ఏముంటాయి, గిన్నెల చెంబులు ఉంటాయి అంతే. అన్నీ పోయినాయి అందులో. ఏమొస్తాయి చెప్పు. వాళ్ళు ఏమన్నా మా గులగొట్టి వాళ్ళు ఏమో బిల్డింగ్ కట్టిరా, ఏం చేయలేరు కదా, వేస్ట్ దానికి ఏమో మళ్ళీ అంతే. ఇంకంతే అంటే తెలుసా మీకు హైడ్రా అంటే ఏంది అని చెప్పేసి? మాకేం తెలుసు ఐడియా. హైడ్రా అంటే అది చేసి తప్ప మాకేం తెలియదు. ఇటాచ్ అని తెలుసు కానీ హైడ్రా కోసం మాకేం తెలియదు అసలు. హైడ్రా అని ఏందో మాకు తెలుస్తలేదు. ఇక మా పానాలు అయితే కూడా మంచిగా లేవు. అన్నం లేక నీళ్లు సరిగ్గా నీళ్లు కూడా లేవు. అప్పుడప్పుడు అయితే నీళ్ళు తెచ్చుకునేది అన్ని బకెట్లు అవి ఇవి కూడా వలిగిపోయినాయి. కొన్ని అయితే ఏది లేదమ్మా, అన్ని పలిపోయినాయి. హెల్ప్ చేస్తున్నాం. ఎవరు వచ్చి హెల్ప్ చేసిందే లేదమ్మా, ఎవరు వచ్చి హెల్ప్ చేసిందే లేదు. ఈ వానల మొన్న అయితే వానలు వండుకుంటే పిడిస వచ్చింది 3 సార్లు. ఆ పిడిస ఉన్న టాబ్లెట్లు కూడా బోదెంగారమ్మా. ఆ పిడిస ఉన్న టాబ్లెట్లు అన్నీ అక్కడ దొబ్బేసి అక్కడ ఏం కనిపిస్తాయమ్మా నాకు. ఆ కట్టెలలో పోయి ఏం పడలే, ఏం తెలుస్తలేదని చెప్పేసి అక్కడ వండుకున్నాము. నాకు, మా భర్తకు, మా చిన్న కొడుకుకు, ముగ్గురికి చేరాలి. ఇప్పుడు బల్మీకి లేచి కూర్చున్నా. ఇప్పుడు పిల్లగాడు కూల్ చేసి అవి తెచ్చుకుంటామ్మా, ఆకలి అవుతుంది, నువ్వు పొయ్యిలో పడేవు. మళ్ళీ పిడిస కూడా వచ్చాయని పోయి అవి తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక మా పరిస్థితికి ఇట్లుందమ్మా. ఎవ్వరు మాకు సాయం చేస్తలేరు, వచ్చి చూస్తలేరు. ఏం చేస్తున్నారో అర్థమైతలేదమ్మా. ఇట్లా ఉంది. గుడిసె వేసుకుంటే మళ్ళీ కేసు అంటున్నారంట. ఎట్లా కేసు చేస్తారు? ఎట్లా చేస్తారమ్మా గుడిసె వేసుకుంటే కేసు? సరే మీరు ఎట్లయినా మేము కూలీలమే, మాకు ఏడే స్థలం లేదు, ఇల్లు లేదు, ఊరే లేదమ్మా. ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి ఇక్కడే. ఏం కావాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి నుంచి? ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి నుంచి ఏం న్యాయం కావాలంటే మాకు స్థలం అన్నా చూపెట్టాలి, మాకు ఇండ్లు అన్నా ఇప్పియాలి అంతే. ఈడ ఉండదు, మేము ఈడ ఉండదు అనుకుంటే రేవంత్ రెడ్డి మాకు ఇండ్లు అన్నా ఇప్పియాలి, స్థలం అన్నా చూపెట్టాలి అంతే. స్థలం చూపించినా ఎక్కడైనా సరే స్థలం చూపించినా గుడిసెలు వేసుకుంటాం. ఎప్పుడైనా గుడిసెలలో ఉండే బతికిన వాళ్ళం కదా, కూలోళ్ళము. గుడిసెలలో ఉండే అయినా బతుకుతాం. కాదు అరే ఇంతమంది బిడ్డలు ఎందుకు బాధపడుతున్నారు అని రేవంత్ రెడ్డికి దయ కలిగితే మాకు ఇండ్లన్నా చూపెట్టాలి. ఉండి ఆ ఇండ్లలోనన్నా ఉంటాము. మరి గుడిసేసేది ఎందుకు, ఇప్పేసేది ఎందుకు, మళ్ళీ కేసు అనేది ఎందుకు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించేది ఎందుకు బెదిరిస్తారు మమ్మల్ని అంటే మాకు రేవంత్ రెడ్డి సార్ చెప్పాడు, మేము చేస్తున్నాం. ఇంకా మరి మీరు ఆయన నువ్వు వాళ్ళకి చెప్పే వాళ్ళు చేస్తారు. మరి మాకెవరు చేయాలి? ఎవరు చేయాలి? మాకు ఓట్లు వేసేది ఎవరు, గెలిపించేది ఎవరు, సాయం చేయాలి? అన్నిటికన్నా నువ్వు అరే ఓట్లు వేసినందుకు గెలిచినావు అనుకో, మాకు సాయం చేయి. నువ్వు చెప్పినట్టు ఏదేదో చెప్తావా, ఏదేదో చేసినావు, అవన్నీ ఏది చేస్తలేవుగా. ఇప్పుడు మా గుడిసెలు ఎందుకు కులగొట్టినావు? సరే ఇండ్లు ఉంటే కులగొట్టుకో. అలాది ఏం చేసిరు అది నీకు తెలుసు, మాకైతే తెలియదు కదా. ఈ మా సొంతం స్థలం అని మేము చెప్పలేము. నువ్వు ఏదో 4 రోజులు బతుకుదామని, ఎక్కడుంటే పని అక్కడ బతుకుదామని అనుకొని కూలి చేసుకుంటున్నాము. ఆ కూలి చేసేదానికి కూడా ఇవన్నీ ఈ నెలంతా మొత్తం వాన వాన వాన. ఆ వానలాగా బియ్యం కూడా తెచ్చుకోలేము మేము, నూకలు కూడా తెచ్చుకోలేము. ఇంత బాధ ఉందమ్మా. మాట్లాడడానికి కూడా ఇప్పుడు ఓపిక అయితే లేదమ్మా. పొద్దున 2 సార్లు పిడిసి వచ్చేది. ఏం చేయను?
ఇక బిడ్డలు కూడా లేరు, కొడుకులు ఉన్నారు, ఇద్దరు వాళ్ళే ఏడుస్తున్నారు. ఇక మా భర్త అయితే అగో లేవలేకుండా పడ్డాడు. ఆయన ఏం చేయాలనో ఇక అప్పుడు ఎప్పుడు వేస్తారో గుడిసె ఇక వాళ్ళకే తెలియాలి. రేవంత్ రెడ్డి దయ వల్ల అయితే మాకు స్థలం అన్న కావాలి, గుడిసె అది ఇల్లు అన్న ఇప్పియాలి. ఈ గుడిసెలు బీకేస్తా మాత్రం బాగుండదు, సావలే చూడాలి. ఆయన గుడిసెలు చేసినందుకు కేసు చేస్తాడంట. ఎట్లా చేస్తారమ్మా కేసు? ఏడ ఉండాలి? ఇప్పటికి 3 రోజులు మళ్ళాగో ఆనమబ్బ అయితేనే ఉంది, వాన వస్తూనే ఉంది. ఎక్కడ ఉండాలి? ఏంది మా పరిస్థితి ఇట్లా రోడ్డు మీద ఉన్నందుకు? వాళ్ళ ఆవేదన అయితే మనకు అర్థమవుతుంది. సో గ్యాస్ లేదు, ఏం లేదు, వాన వస్తే వంట చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడనే కూర్చొని కట్టెల పొయ్యి పెట్టుకుని అయితే వండుకుంటున్నారు. ఇప్పుడు వాన వస్తే ఎలా వండుకోవాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలని చెప్పేసి చాలా దీన స్థితిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ 2 ఎమ్మెల్యేలు వస్తారు, మాధవరం కృష్ణారావు వస్తారు, మాగంటి గోపీనాథ్ వస్తారు. వాళ్ళు ఎక్కడ పోయారని కూడా వీళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళకి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి వాళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అయితే అడుగుతున్నా. సో మనం పూర్తిగా విజువల్ చూడొచ్చు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గుడిసెలు వేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో మరి గుడిసెలు ఉంటాయా లేదా పోతాయా అని చెప్పేసి కూడా ఒక బాధ, ఒక భయం అయితే వాళ్ళలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు వాన పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ వానలు ఎక్కడ ఉంటారా ఏందని చెప్పేసి దిక్కు తోచని స్థితిలో అయితే ఇక్కడ హైడ్రాకి సంబంధించిన బాధితులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు.